ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని సరైన పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు. గతంలో ఎన్టీ రామారావు పేరు విమానాశ్రయానికి ఉంటే రాజీవ్ గాంధీ అని మార్చలేదా అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీని నిజంగా గౌరవించేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని ప్రకటించడం సరికాదన్న రామచంద్రరావు రాహుల్ సోనియా గాంధీ బెయిల్పై ఉండి ఇలా మాట్లాడటం తగదని హితో పలికారు. కాంగ్రెస్ పార్టీ నరేగా పేరు మార్చినందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. నరేగాలో అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1,00,000 కోట్లు పెడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నరేగాని సరైన పద్ధతిలో ప్రజల ముందు తీసుకుపోవడంలో బీజేపీ ప్రభుత్వం చేయున్నాడు. బీజేపీ ప్రభుత్వం చేసింది. ఈరోజు కేవలం ఈ యొక్క కొత్త పథకంలో రామ్ అనే పేరు ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో అంట సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వాళ్ళు తప్పు పట్టలేదంట. వాళ్ళకి బెయిల్లో ఉన్నారండి. వాళ్ళు కేసు కంప్లీట్ కాలే. వాళ్ళు ఎందుకు అబద్ధాలు ప్రచారం చేసి అర్థం కాదే. బీజేపీ ఆఫీస్ ముందు దారుణాలు చేస్తారన్న. ఈ యొక్క ఆఫీసులు పార్టీ ఆఫీసు ముందు దారుణాలు చేస్తే మంచిది కాదు.